తెలుగు రాజకీయాలకు సంబంధించి నిత్యం ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నేతలు, పార్టీల అధినేతల గురించి కోకొల్లలుగా వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో నిజాల సంగతి పక్కన పెడితే కాస్త ఆసక్తిగా కనిపించిందంటే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి అలాంటి వార్తే నెట్టింట్లా చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకొని అమెరికాలో స్థిరపడనున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త గురించి తెలంగాణ న్యూస్ టుడే పేరిట క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. న్యూస్ క్లిప్పింగ్ లో ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. న్యూయార్క్ లో శకుంతలాదేవి ఇంట పక్కన కొత్త ఇల్లు కొనుగోలు అంటూ అనేక ఆరోపణలు చేశారు. వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్ మీద తెలంగాణ న్యూస్ టుడే లోగో, లింక్ ఉన్నాయి. ఫేస్బుక్ లో దీన్ని అప్లోడ్ చేశారు. కేసీఆర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి అమెరికాలో స్థిరపడతారనే వార్తల్లో నిజం లేదు. ఈ వార్త పూర్తిగా తప్పు అని ఎలా తెలిసిందంటే, ఏ పేపర్ క్లిప్పింగ్ అయితే వైరల్ అవుతుందో ఆ తెలంగాణ న్యూస్ టుడే అనే వార్తా సంస్థ అసలు ఉనికిలోనే లేదు. ఈ విషయం మా ఫ్యాక్ట్ చెకింగ్ లో తేలింది. కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని అమెరికా వెళ్తబోతున్నారని చెప్పే విశ్వసనీయ వార్తా కథనాలేవీ లభించలేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కానీ, ఎక్కడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ, పార్టీ నేతలెవరూ కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు చెప్పలేదు. అలాగే న్యూయార్క్ లో ఉంటున్నట్లుగా న్యూస్ క్లిప్పింగ్ లో పేర్కొన్న శకుంతలాదేవి అనే మహిళ గురించి కూడా ఆచూకీ దొరకలేదు. ఈ వార్తా సంస్థ గురించి గతంలో న్యూస్ మీటర్ కథనం కూడా రాసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ న్యూస్ టుడే అనే సంస్థ ప్రచురించినట్లుగా చెప్తున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అబద్దమని, అసలు ఆ సంస్థ ఉనికిలోనే లేదని తెలిపింది. గూగుల్, బింగ్ వంటి సెర్చ్ ఇంజిన్లలో వివిధ కీవర్డ్లను శోధించడం ద్వారా తెలంగాణ న్యూస్ టుడే డైలీ ఈ పేపర్ వెబ్సైట్ ఎక్కడా లేదని తేలింది.